తెలియజేస్తూ కాళోజీ గారి జయంతి సందర్భంగా నివాళులు అర్పించడానికి చేస్తున్నటువంటి పెద్దలకు అధికారులకు అభినందన తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి కళా బృందం పక్షాన స్వాగతం తెలియజేస్తూ కొండ సారంగపాణి కాళోజీ జయంతి శుభాకాంక్షలు. మనందరికీ తెలుసు కాళోజీ గారు నాగోడు అనే పుస్తకంలో అంత గొప్ప కవిత్వాన్ని మనందరికి అందించాడు. మనం సమాజం పట్ల మన దృక్పథం ఎలా ఉండాలి, అన్యాయం జరిగిన చోట ఎలా ఎదిరించాలి అని చెప్పాడు. చావు నీది, పుట్టుకనేది, బ్రతుకంత సమాజానిది అని నినదించిన ప్రజాకవి, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత శ్రీ కాళోజీ గారు చెప్పడమే కాకుండా తన జీవితం అంతా కూడా చేసి చూపించారు. కాబట్టి అన్యాయం మహిళల గురించి కూడా చెప్పినారు. మహిళల మీద ఎవరైనా కన్ను కొట్టినా సరే కళ్ళలో కారం కొట్టాలి, చెడు మాట్లాడినా సరే నాలుకలు కోసేయాలని చెప్పేసి అంత ఆ రోజుల్లోనే నైజాం కాలంలో మహిళల పైన జరుగుతున్న ఆకృత్యాల గురించి మాట్లాడింది. అది ఇప్పటికీ కూడా మనం స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ఎందుకంటే ఇప్పటికీ మహిళల పైన అనేక అఘాయిత్యాలు ఆకృత్యాలు జరుగుతున్నాయి. అదేవిధంగా మాలాంటి నవతర నాయకులకి ఆయన స్ఫూర్తిదాయకం. ఎందుకంటే అన్యాయాన్ని ఎదిరించిన వాడి ఆరాధ్యుడు అని చెప్పి అన్నారు. అట్లాగే అన్యాయం జరగకుండా మేము చూడాలి అని ఒక మాట మాకు చెప్పడము జరిగింది ఆయన మాటల్లో. అలాగే ఆయన తెలంగాణ భాషకు చేసిన సేవకి, కృషికి, సంస్కృతికి చేసిన కృషికి గాను ప్రభుత్వం గుర్తించి తెలంగాణ భాషా దినోత్సవం ఆయన జయంతి రోజు జరుపుకోవడం చాలా సంతోషం. అలాగే త్వరలో మనము కాళోజీ కళాక్షేత్రాన్ని కూడా ప్రారంభించుకోబోతున్నందుకు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.